నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మొత్తానికి ఉత్తరప్రదేశ్లో అంతర్గతంగా ఒక సర్వే చేయించుకుందట బీజేపీ క్లీన్ స్వీప్ చేయబోతున్నట్టుగా యూపీలో తెలుస్తుందట. ఎందుకు చేయదు? అక్కడ ఉంది ఎవరు? యోగి ఆదిత్యనాథ్, బుల్డోజర్ బాబాకు రాకముందు యూపీ చరిత్ర ఒకటి, బుల్డోజర్ బాబా ముఖ్యమంత్రి అయిన తర్వాత యూపీ చరిత్ర ఒకటి. ఎంతో వెనుకబడిన యూపీ ఈరోజు మిగులు బడ్జెట్లా కొంత పైసల్ని పక్కనేసుకుంటూ రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగించుకుంటున్నారు. ఈరోజు బయోగ్యాస్, అలాగే సోలార్ పవర్, వీటి ద్వారా రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ అతి తక్కువ దానికే ప్రజలకు అందిస్తున్నారు. అయోధ్య రామ మందిరం లాంటి నిర్మాణంతో ఎంతోమందికి ఉపాధి కల్పించారు, ఎంతోమందికి ఆకలి తీరుస్తున్నారు. తప్పు చేయాలి అనే ఆలోచన వచ్చినోడికి ఒక యముడిలాగా కనిపిస్తూ తప్పుని ప్రోత్సహించకుండా, తప్పు జరగకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్నం చేయడం కాదు, ఆ ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు. ప్రపంచంలోని అనేక దేశాలు ఈయన ఆదర్శంగా తీసుకునేలాగా అయ్యారు. అందుకే యూపీలో ఈసారి బీజేపీ క్లీన్ స్వీప్ చేయబోతుందట. దానికి సంబంధించి ఒక అంతర్గత సర్వేకి సంబంధించిన విషయాన్ని మీకు తెలియజేస్తా. ప్రస్తుతం దేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దేశంలో మొత్తం 7 విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే దేశంలోని అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్. మొత్తం దేశం మీద 543 స్థానాలు ఉండగా ఒక్కలో ఉత్తరప్రదేశ్లో మాత్రం 80 స్థానాలు ఉన్నాయి. ఈ 80 స్థానాలకు 7 విడతల్లో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఒక అంతర్గత ఎన్నికల సర్వే చేయించుకుంది. ఈ సర్వేలో విస్తుగొల్పే విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొత్తం 80 పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ ఏకంగా 79 పార్లమెంట్ స్థానాలను గెలవబోతుందని ఈ అంతర్గత సర్వే వెల్లడించింది. మైనారిటీలు ఎక్కువగా ఉండే సుల్తాన్పూర్, మొయినీపూర్ లాంటి నియోజకవర్గాల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఈసారి ఘన విజయం సాధించనుందని ఈ సర్వే పేర్కొనడం విశేషం. మొత్తానికి 543 లోక్సభ ఎన్నికలకు సంబంధించి భారతదేశంలో 7 విడతల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో మే 13న ఎన్నికలు జరగబోతున్నాయి. అలాగే యూపీకి సంబంధించిన 7 విడతల ఎన్నికలలో అంతర్గత సర్వేలో 80 సీట్లు, అత్యధికంగా లోక్సభ సీట్లు యూపీలోనే ఉన్నాయి. ఆ 80 సీట్లలో కూడా 79 స్థానాలలో బీజేపీ విజయకేతనం ఎగరవేయబోతోందట. ముస్లిం సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న స్థానాల్లో కూడా ఈసారి బీజేపీ అధికారంలోకి రాబోతోందట. ఇది బీజేపీ చేయించుకున్న అంతర్గత సర్వేలో వెల్లడైందట. ఏదేమైనా యూపీలో క్లీన్ స్వీప్ చేయబోతోంది. 400 సీట్లలో లోక్సభతో అడుగుపెట్టాలి అని ప్రయత్నం చేస్తున్న భారతీయ జనతా పార్టీ మోదీ ప్రయత్నానికి మొదటి మెట్టుగా ఉత్తరప్రదేశ్ నిలవబోతోందట. 79 స్థానాలని 400 మార్కుకు 79 స్థానాలు ఒక్క యూపీలో నుంచే వచ్చాయంటే ఇంకా 321 స్థానాలు మాత్రమే తగ్గుతాయి మొత్తం దేశవ్యాప్తంగా వాళ్ళకు కావాల్సిన దాంట్లో. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కొత్త ఉత్సాహంతో మిగిలిన విడతల్లో జరగబోయే ఎన్నికలలో ప్రచార జోరు పెంచేసిందట. గతం కంటే ఎక్కువగా అయోధ్య రామ్లల్లా విగ్రహ ప్రతిష్ట, మోడీ చరిష్మా, త్రిబుల్ తలాక్ తీసేయడం, ఆర్టికల్ 370 రద్దు, ఆ తర్వాత తీసుకొచ్చిన అనేక పరిణామాలు ప్రజల్లోకి భారతీయ జనతా పార్టీని, మోదీని తీసుకెళ్ళాయి. ఎంతలా అంటే గ్రామాల్లో మారుమూల కూడా గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మోదీ ఉండాలి అని కోరుకుంటున్నారు. ఢిల్లీలో మోడీ ఉండాలి అంటే తమ సిగ్మెంట్ల నుంచి మోడీకి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తులకు ఓటేయాలి, కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలి అని డిసైడ్ అయిపోయారు అన్నట్టుగా కూడా భారతీయ జనతా పార్టీ నాయకులతో పాటు రాజకీయ విశ్లేషకులు, విమర్శకులు కూడా చెప్తున్నారు. ఇది వాళ్ళే కాదు, ప్రతిపక్షాలు కూడా ఒప్పుకుంటున్న సందర్భాలను చూస్తున్నాం. ఇక కాంగ్రెస్లో ఉండనియండి, బీఆర్ఎస్లోనే ఉండనియండి, టీఎంసీలోనే ఉండనియండి, లేకపోతే డిఎంకేలోనే ఉండనియండి, రామభక్తుడైతే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని డిసైడ్ అయిపోయారు అన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఎందుకు అనంటే మేము హిందూగా పుట్టాం కాబట్టి ఇంత గొప్ప అవకాశాన్ని మేము చూస్తాము అనుకోలేదు, కానీ మా కాలంలోనే జరిగింది అని చరిత్రలో చెప్పుకోవడానికి ఒక అవకాశం కల్పించిన నరేంద్ర మోదీ చరిష్మాకే ఈసారి ఓటు అంటున్నారు. ఇది మనం సోషల్ మీడియా వ్యాప్తంగా చూస్తున్న అంశం. ఏదేమైనా ఉత్తరప్రదేశ్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేయబోతుందట. ఇది అంతర్గత సర్వేలో బయటకు వచ్చిందట. మరి మిగిలిన ఏ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుంది అనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయం ఏదైనా సరే కామెంట్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి అండ్ ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి, అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. అండ్ మీ వ్యాపార ప్రకటనల కోసం కూడా ఆర్ వాయిస్ ఛానల్ని సంప్రదించండి. 8328500576 స్క్రీన్ మీద ప్లే అవుతూ ఉంటుంది. ప్లీజ్ కాల్ us అండ్ మీ వ్యాపారాన్ని విస్తరించుకోండి, మన ఛానల్కి సపోర్ట్గా నిలవండి. జై భారత్.